సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నగేష్ టెక్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే తమ్నైల్ చూసారు కదండి. సబ్ స్టేషన్లో అయితే ఆపరేటర్ జాబ్స్ అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పోస్ట్ అయితే 10 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకి దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, సో బీటెక్ కానీ, ఎలక్ట్రికల్ ఉన్న వాళ్ళకైతే దీనికి అయితే ఎలిజిబుల్ ఉంటుందండి. సో హెచ్టీ సైడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో హెచ్టీ అంటే హై టెన్షన్ అనమాట. సో మనకి సబ్ స్టేషన్లో మొత్తం పెద్ద పెద్ద ఎక్విప్మెంట్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ట్రాన్స్ఫార్మర్స్, సర్క్యూట్ బ్రేకర్స్, సో ఏసీబీస్, వీసీబీస్, సార్ లైట్నింగ్ అరెస్టర్స్, సో ఇలాగా చాలా చాలా పెద్ద పెద్ద డివైజెస్ ఉంటాయి. ఇక్కడైతే మనకి వర్క్ అయితే నేర్చుకోవడానికి చాలా గ్రోత్ అయితే ఉంటుంది. సో ఈ జాబ్ క్వాలిఫికేషన్ అంటే ఏంటంటే మినిమం ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, బీటెక్ ఉండాలి. దీనికైతే వైర్మ్యాన్ లైసెన్స్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలి అనమాట. సో దీనికి వచ్చేసరికి మనకి మినిమం 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. శాలరీ మనకి అప్ టు 25,000 అయితే మనకి ఇస్తారన్నమాట. సో హెచ్టీలో మనకి ట్రాన్స్ఫార్మర్స్, వీటికి కేబుల్స్ కానీ, సర్క్యూట్ బ్రేకర్స్ కానీ, సో ఇలాగే చాలా చాలా మనకి పెద్ద పెద్ద డివైజెస్ ఉంటాయి. వర్క్ కూడా బాగా నేర్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు ఏ ఎక్స్పీరియన్స్ ఉన్న, ఇంటర్నల్ సైడ్ ఉన్న, ఎక్స్టర్నల్ సైడ్ ఉన్న, మీరు కొంచెం డెప్త్గా అయితే నేర్చుకోండి. ఎందుకంటే వాళ్ళు డెప్త్గా సబ్స్టేషన్లో పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉంటాయి కాబట్టి, సో మీరు కొంచెం డెప్త్గా అయితే అడిగే ఇంటర్వ్యూ అయితే ఎవరైతే అడుగు, సో ఇలాగ మీకైతే డైరెక్ట్గా హెచ్ఆర్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్, డైరెక్ట్ హెచ్ఆర్ నెంబర్, ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో ఇవన్నీ మరిన్ని జాబ్స్ అప్డేట్స్ కోసం మీకు ఈ జాబ్ యూస్ఫుల్ ఉందంటే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీకి మెంబర్ కానీ అయితే కంపల్సరీ షేర్ చేయండి. సో మరిన్ని జాబ్స్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గుడ్ డే.